నీ లవర్ ఎందుకు నువ్వు మీరు లవర్స్ ఉన్నారు? నాకు ఎక్స్ లవర్ ఉంది, మాకు కూడా మాకు ఫీలింగ్స్. ఎన్ని చేపలు? అవునా అని చూసిన. ఎందుకమ్మా అంటే లేదు నాలో వస్తుంది అతలో వస్తుంది సేమ్ ఉంది, ఇద్దరు షేర్ చేసుకుని మేము మింగిల్ అయిపోతాం అంట. స్మెల్ అయితే అద్భుతం. దానికే అద్భుతం, దానికే దానికే నాకు మనసు ఉంది, ఆ మనసు ఇంకో మనసు కోరుకుంటున్నా. ఆహా ఉప్మా కాదు, ఆయుర్వేద మందులు ఉంటాయి చూడు, వాళ్ళ చేతులు రాసుకుని. అమ్మాయిని ఇష్టంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది. మెచ్యూర్గా ఆలోచించుకొని ఇట్లా కుదరదని చెప్పి అమ్మాయి వేసుకెళ్ళిపోయింది. సో నేను తెలుసుకున్నా, ఆ అమ్మాయి తెలుసుకుని వస్తే ఇద్దరం కలిసి మెలిసి హ్యాపీగా ఉండొచ్చు. మ్యాన్స్ కోసం ఇష్టమా ఏంది? అమ్మాయి ఇష్టమా? అమ్మాయి ఇష్టం. ఏముంది మామ, ఎవరు మామ ఈ మనిషి చేసిన మనిషి? కాదు కాదు కాదు, నువ్వు గాని వంట చేసే ఉల్లిపాయలు కోస్తానే పిల్ల కంట దడికల్లో కూడా రానీకుంటా. హలో వాట్సాప్ మన్సర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే, లాస్ట్ టైం మీరు అందరు కూడా మా అజిత్ మామది లవ్ స్టోరీ చూసారు అండ్ పార్ట్ గురించి చాలా మంది కామెంట్ చేశారు కూడా. సో పార్ట్ తీద్దాం అనుకున్నా. నీ లవర్ ఎందుకు నువ్వు మీరు లవర్స్ ఉన్నారు? నాకు ఎక్స్ లవర్ ఉంది, మాకు కూడా మాకు ఫీలింగ్స్. ఎన్ని చేపలు? నాకు మా పిల్లలు కాకుండా ఇంత ముందు 2 ఎక్స్ లవర్లు ఉండే. సో అన్నమాట. సో అందరు పాట అడిగేసరికి మళ్ళా కూర్చోబెట్టి ఆ ఇంటర్వ్యూలో ఏం చేసాం, మామ వచ్చాడు కదా సరదాగా బాయ్స్ అందరం విల్లాలో ఉన్నాం అని చెప్పేసి ఏం చేసామంటే, సో చేపలు తీసుకొచ్చామన్నమాట. చేపల పులుసు చేసుకుంటా, సో మంచిగా వేడి వేడి అన్నంలో తినుకుంటా ఈ తయారయ్యే ప్రాసెస్ లో మామ గురించి చెప్పాలి. చేపల పులుసు ఉడికేసి పెరిగి 3 kg rope chicken. Enjoying rope is work beautiful man. Sunday is very special day. పులుసు చేయాలా? నువ్వు నార్త్ లో చూసిన ఏం చేస్తారు తెలుసా, ఈ చేపలు ముంచుకుని తింటారు. వాళ్ళు జపాన్ వాళ్ళు అన్నా, మనం కాదు. సో చేపల కూర చేసుకుంటా మంచిగా పెద్దది చేప. సో ఈ మంత్ మొత్తం రచ్చ ఫిక్స్ అయిన బాయ్స్ అందరం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో దీనికి మీరు చేయాల్సిందన్న అంత ఏంటంటే, ఫస్ట్ వీడియోని చూసిన వెంటనే మా బాయ్స్ కంటెంట్ రాగానే ఫస్ట్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సరిపోయింది. సో కమెంట్స్ ఈ వీడియో చేయండి. ఇప్పటి నుంచి వస్తుంటాయి రిషి దాంట్లో, దాంట్లో భూమి దాంట్లో, అజిత్ కాదు. నాకు ఒకటి వచ్చింది, ఆ వీడియో చూసి నీ ఎక్స్ నీకు ఫోన్ చేసింది. అది ఇంకో వీడియో. నాకు ఒక పిల్ల మెసేజ్ చేసింది, మీ దాంట్లో రీసెంట్ ఎస్ఆర్ టీమ్ లో ఒక లౌఫికల్ ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి నెంబర్ నాకు కావాలంటే మా దాంట్లో. అది నాకు అడిగింది, నాకు అడిగింది. నీకు అమ్మాయి వేరు చేసి అమ్మాయి వేరు, నాకు వచ్చిన అమ్మాయి వేరు. పర్సన్ నిజంగా ఒట్టొచ్చింది నాకు. అయితే నేను అనుకున్నా ఫస్ట్ తెలియదు, వీడియో ఎమ్మడే చూడలే, ఎవరబ్బా చేసింది ఎవరు చేసింది. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో విషయం పెట్టిన ఇన్స్టా. అవునా అని చూసిన. ఎందుకమ్మా అంటే లేదు నాలో వస్తుంది అతలో వస్తుంది సేమ్ ఉంది, ఇద్దరు షేర్ చేసుకుని మేము మింగిల్ అయిపోతాం అంట. మావాడు చాలా రసకుడు, వద్దు అనవసరంగా ఎందుకు నేను రిమోట్ ఎందుకు ప్రాజెక్ట్ లో పెట్టుకోవడానికి రిమోట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇప్పుడు ఏంటంటే ఈ చేపల కూర చేస్తూ నెంబర్ మళ్ళీ నేను సో ఇప్పుడు అరే కురిశానా. సో ఇప్పుడు చేపల కూర చేస్తూ ఈ అయ్యే ప్రాసెస్ లో మామ గురించి ఇంకొన్ని విషయాలు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు చేపల కూర చేయాల్సిన అంటే లైక్
ఏమేమి వేయాలో చెప్పు. చేపలు దెంగు, ఉప్పు దెంగు, కరింపాకు దెంగు, మిరకాయలు దెంగు, పగలు దెంగు, చెక్క దెంగు, లవంగాలు దెంగు, బిర్యానీ దెంగు, ఎర్రగడ్డలు దెంగు. ఫస్ట్ ఆయిల్ వేయాలి, ఫస్ట్ ఆయిల్ వేయాలి కదండి. తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత ఇవి వేయాలి. లాస్ట్ లో కదా ఆయిల్ కట్టుకో. ఇవి కదా వేస్తే సౌండ్ మా వాళ్ళు కూడా ఈ రోజు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు మాట చేపలు తినడానికి. వీళ్ళిద్దరు లవర్స్. ముద్దు సరే ముద్దు పెట్టు. అది ముద్దు పెట్టాలి అడిగింది సత్సాంది భంగపడతాడు తెలుసాడు, భంగపడతాడు తెలుసా దేనికి? ఇద్దరి మధ్య ప్రేమకి. అది ఈనేజ్ ఇది. కానీ నాకు డౌట్, ఇప్పుడు గ్యాస్ బిల్ సత్యాంధ్ర ఇంకేమన్నారా? అయిపోయింది మా ఇంకేం అవ్వలేదు. సరే వాయిస్ నీకంటే అంత అయిపోయింది. అయిపోయింది. చేపల కూర చేస్తుంది రిషి అన్నమాట. చాలా మంది అంటే నేను మేమంతా. సో ఇప్పుడు ఎందుకు అమ్మాయిలు మెసేజ్ చేయాలి? నాకెందుకన్నా నీలాగా నేను చెప్పనన్నా. ఏమని? ఫారెన్ అమ్మాయిలు మెసేజ్ చేయరు, ఈ అమ్మాయిలు మెసేజ్ చేయరైతే నేను చెప్పనన్నా. ఓకే మళ్ళీ చెప్తున్నా, ఫారెన్ నాకు మెసేజ్ చేయండి. దేనికి? రిషి కోసం నాకే మెసేజ్ చేయండి. వద్దన్నా ఓకేనా? రిషికి బ్రోకరేజ్ చేస్తున్నాను. ఓకేనా? చేయండి నాకు మెసేజ్. నన్ను కట్టుకోవే కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. మనం ఆయిల్ పోసుకున్న తర్వాత కదండి ఇంకా గ్యాస్ నేను ఇదేదో యూట్యూబ్ లో చేస్తున్నాను ఆయన, నన్ను ఎక్స్పర్ట్ అనుకోకూరి, కానీ నాకు మంచిగా చేయడం అయితే వచ్చు. సౌండ్ వచ్చింది. వండొచ్చు. సో ముందుగా మనము పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పేస్ట్ వేస్తారు కదా ఫస్ట్. ఇవే కదా ఎందుకు అమ్మని అమ్మ ఇది వేస్తారు కదా. ఇది ఒక రవ్వేద్దాం. స్మెల్ అయితే అద్భుతం. దానికే అద్భుతం దానికే దానికే ఎప్పుడు వేయాలి? ఎప్పుడు ఏదో ఒకటి ఎడవేనా అల్లం పేస్ట్ కింద చేపలు వేస్తా ప్లీజ్. మాస్టర్స్ ఎందుకు వచ్చింది మా చేపలు వేస్తుంటే? నెక్స్ట్ నీకు పోయి మంచి కాన్సెప్ట్ చేస్తున్నాను. తమలపాకు అది ఇంకా వీళ్ళు ఉన్నారంటే ఇంకంత వంట అయినట్టేనా? అరే అదేంటి హల్వా అయింది. పొంగల్ పొంగల్ వేడి వేడి పొంగల్ తినండి తినండి. అరే హల్వా అయింది అంటారు అది. మామా నన్ను నమ్ము, ఉండదమ్ము. అట్లే వద్దు. స్మెల్ వస్తుందా లేదా? అవునవును మావా, స్మెల్ వచ్చింది మాత్రం అంటున్నాడు కదా మావా. వేడి వేడి పొంగల్ సాంబార్ తీసుకురండి తిందాం. కుక్కర్ లో విజిల్ వస్తే అన్నమైనట్టు కాదు. అది నిజమే. పట్టుకొని చూడాలి. మామా అది కొంచెం ఎల్లో కలర్ లో గ్రేవీ లెక్ టర్న్ అయింది కాదు, కొంచెం గోల్డెన్ కలర్ లెక్ ఉప్మానా లేదా? నేను చేయను ఆయన, మీరు రాదు నాయన. ఎందుకు కోపం నీకు? నాకు మనసు ఉంది, ఆ మనసు ఇంకో మనసు కోరుకుంటుంది. మనం చేపలు తిందురా పెట్టిన చేపలు. సో ఇంత ఆయిల్ బండి వేసుకొని వచ్చిన ఇక్కడికి ఇప్పుడు పుట్లో మరి నూనె వేరా కొంచెం. నూనె కాదన్న పొంగల్ అయిపోతున్నది. నూనె వేరా ఉప్మా అవుతుంది, అది పొంగల్ కాదు. ఉల్లిగడ్డ కూర చేసినట్టుంది. అరే నేనే మంచి చేస్తా కదా నీకంటే. మీకు అర్థమైతలే, నేను చేసే కూరకి ఒకసారి నేను చేస్తున్న కూర ఏదైతే ఉందో అది యూట్యూబ్ లో చేసిన 9 మిలియన్ ఉంది తెలుసా? 9 మిలియన్ ఉంది. అది వాళ్ళు చేసింది, నువ్వు చేసింది కాదు. అవునా భయ్, వాళ్ళు చేసినంటే అరే కడుపు ఎంత ఉందో అంతే వేసుకోవాలి. అంత అదే వేసి ఇంత ఆయిల్ పోస్తే ఎట్లా? ఉప్మా ఆవకాయ కూరిస్తారు, ఆవకాయ పచ్చడిస్తారు. కెమెరా అంటే చాలా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? ఆహా ఉప్మా కాదు, ఆయుర్వేద మందులు ఉంటాయి చూడు, వాళ్ళ చేతులు రాసుకుని. చేనిసారా చేయనియర్ రాబోయ్ మీరు. అరే తినేటప్పుడు ఒక ముద్ద లోపలికి వెళ్ళగానే మీకు పైకి అనిపిస్తుంది చెప్పాలని మంచిగా ఉందని, కానీ అప్పుడు కామెంట్ చేస్తాం. ఇప్పుడు ఏడా ఫీల్ అవుతారన్న మీ మనసులో మీకు ఒక ఆలోచన వస్తుంది తినేటప్పుడు. మేము జెన్యూన్ ట్రస్టెడ్, మేము జెన్యూన్ ట్రస్టెడ్ పేజెస్ 24/7 కస్టమర్ సర్వీస్ అవైలబుల్. మిరపకాయలు వేయండి. మింగినాం ఏదైతే డైరెక్ట్ గా మాట్లాడదు మంచి తప్పు అనిపిస్తుంది. ఇది బెస్ట్ చూడు మొత్తం. సో ఇట్లా ఇప్పుడు మనకి ఎందుకు
మీరు ఎవరినైనా వేస్తారు అరే నువ్వే కదా ఉన్నాను. అన్నమే ఆయన ఏమవుతుంది తమ్ముడు ఉప్మా. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం బాగా ఎర్రో కలర్ వచ్చింది కాబట్టి మనం చాలా చాకచక్యంగా ఛాతి ఛాతి మీద కొట్టాలంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఇక్కడ మీతో పర్సనల్ మాట్లాడాలి. అవి కాదురా మా అమ్మ గురించి. నిజంగా చెప్పు, అమ్మాయి నీకు ఎన్ని ఇయర్స్ కలవు? నాకు 8-9 years. నేను ఎక్కువ అడిగాను, అమ్మాయి నిజంగా నేను వదిలేసినప్పుడు నీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? ఇంకేముంది మా చెప్పినా కదా, అసలు నాకు అలా ఉండాలని ఫీల్. అంటే అదొక లోకం తీసి పిలిపింది. ఆ అమ్మాయిని ఇష్టంగా ప్రేమించిన ఆ అమ్మాయి మోసం చేసింది. నాకు నిజంగా ఒక చిన్న పిల్లోడు ఏడుస్తారో చూస్తున్నావు, అమ్మ కోసం స్కూల్కి వెళ్ళి ఆ విధంగా ఏడ్చాడు. ఫస్ట్ 6 years మనోడు చూడు మళ్ళా 2 years మనోడు కావాలనుకున్నప్పుడు అమ్మ ఇగ్నోర్ చేసింది. ఫస్ట్ 6 years మనోడు ఇగ్నోర్ చేసినాడు, తర్వాత లాస్ట్ 2 years మనోడు కావాలనుకున్నప్పుడు అమ్మ ఇగ్నోర్ చేసింది. సో ఆ రిలేషన్ బట్టి నా తప్ప నేను ఏపుతానులే. నేను ఆ రోజు మామతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు కూడా నేనేం చెప్పలేదు. మామ ఇంటర్వ్యూ తీసింది కాకుండా ఇంటర్వ్యూగా నువ్వు ఇయ్యంది అమ్మాయికి ఇంకా అనుకుంటావు కదా, అరే ఈ పాయింట్స్ కూడా చెప్తే బాగుండేది, ఇంకా ఎట్లా చెప్పేసుకున్నావు కదా పబ్లిక్ కి అని, ఇంకా పాయింట్స్ మిస్ అయినాయా? ఈ పాయింట్స్ కూడా చెప్పలేదని మిస్ అయినది ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్ లో తప్పు నాదే. ఎందుకంటే ఫస్ట్ ఆ అమ్మాయి చాలా గాఢంగా ప్రేమించింది. ఆ టైంలో నాకు అమ్మాయి వాల్యూ తెలియక అమ్మాయి నేను ఇగ్నోర్ చేసిన. వన్స్ అపాన్ ఎ టైం నేను ఈ సమాజంలో ఉన్న అమ్మాయిలను చూసి బాగా తెలుసుకున్నా. ఇప్పుడు చాలా మారిపోయింది, అప్పుడు కల్చర్ కాదు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు. సో ఆ టైంకి నేను వచ్చే టైంకి ఆ అమ్మాయి బాగా మెచ్యూర్ గా ఆలోచించుకొని ఇట్లా కుదరదని చెప్పి అమ్మాయి వేసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా ఈ వీడియో అమ్మాయి చూసిన అనుకో, ఇప్పుడు అమ్మాయి ఆ కెమెరా నీ అమ్మాయి అనుకో, ఒక చెప్పాను కూడా ఫైనల్ స్టేజ్ అమ్మాయికి ఏం చెప్తావు చెప్పు మామ. ఎవరు అందరు సైలెంట్ ఉంటాం, ఇప్పుడు అమ్మాయి కెమెరా, అమ్మాయి నీ ముందుంది, మేము ఎవరు మాడడం, ఒకవేళ అమ్మాయి ఇంకా చెప్పేది నువ్వు సారీ చెప్పుకుంటావా అడుక్కుంటావా ఇంకా నీ ఇష్టం, ఒక ఫైనల్ ఒక డిసిషన్ చెప్దామని ఆమె ఇప్పుడు నీ లైఫ్ ఎట్లా లేవు, ఆ పిల్ల రాదు నువ్వు పోవు, అంతేనా? వస్తే పోతావా? 100% పోతావు. సో ఇప్పుడు అమ్మాయిని రిక్వెస్ట్, అమ్మాయిని కన్విన్స్. సో కన్విన్స్ అనేది ఏం లేదు మామ. ఎట్లంటే అమ్మాయి అమ్మాయి అంతే, ఆ కెమెరా అమ్మాయి నాకు అర్థమైంది. సో బేసికలీ ఈ రిలేషన్ లో అటు సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి తప్పులు ఉన్నాయి, నా సైడ్ నుంచి తప్పులు ఉన్నాయి. ఆమె ఎంత పెద్ద బలంగా తప్పులు చేసింది, నేను అంత తప్పులు చేశా. సో నేను తెలుసుకున్నా, ఆ అమ్మాయి తెలుసుకుని వస్తే ఇద్దరం కలిసి మెలిసి హ్యాపీగా ఉండొచ్చు. లేదని అమ్మాయి దూరం వెళ్ళిపోతే ఒక పని చేయాలి, అమ్మాయితో మాట్లాడు. అదే కదా చెప్తున్నా, అదే నేను చెప్పేది. అదే నువ్వు అమ్మాయితో అమ్మాయికి చెప్పు, చెప్తున్నావు మామ, నువ్వు చెప్పు కెమెరాకి, నాన్న బంగారం నీ లైఫ్ ఈ తప్పులు నువ్వు చేసినావు, ఈ తప్పులు నేను చేసిన అని చెప్పి కెమెరాతో మాట్లాడు. అలా నేను మాట్లాడాలి మామ, మాట్లాడు. సో బేసికలీ నేను చాలా ఇగ్నోర్ చేసిన లైఫ్ లోనే. సో నేను చేయడానికి తప్పులు నీ మీద నేను చేశా. నేను దాన్ని మనసారా క్షమించమని కోరుకుంటున్నాను. నువ్వు వస్తే నువ్వు చూడలేని లైఫ్, నేను చూడలేని లైఫ్ బట్ తెలియదు, కానీ నేనైతే మనసారా నీ గుండెలో పెట్టుకొని చూసుకుంటా. ఎప్పటికీ నీ కోసం నేను వెయిట్ చేస్తానంట. నువ్వు తిరిగి వస్తావు నేను ఆశిస్తున్నా. నువ్వు వస్తే హ్యాపీగా ఉన్నా. చాలా లవ్ నీకు. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుతున్నారు వీళ్ళు. అదృష్టమా నీకు? నువ్వు చెప్పు, నిజంగా మాట్లాడు. సార్ నువ్వు మాట్లాడినావు లేదా? లేదు రాబోయే ఛానల్ మా ఒకటి చెప్తావా? జెన్యున్ గా చెప్పాలి, కెమెరా నన్ను రోజు వద్దులే, నా మీద పెట్టేసి అడుగు. ఒకటి అడిగితే చెప్పమా. చెప్పు, ఆ పిల్ల నీతో మాట్లాడుతుందా లేదా, ఫోన్ చేస్తుందా లేదా? రీసెంట్ నుండి చెప్పు, ఏంటి చెప్పు. సో బేసికల్లీ రీసెంట్ గానే కాదు, మాట్లాడుతున్న అమ్మాయి ఏంటంటే అది చూసి ఆ అమ్మాయి కూడా బాధ తెలుసుకొని వచ్చింది. సో
మన లైఫ్ లో మనకు ఇలా రాసి పెట్టలేదని చెప్పి ఇలా మాట్లాడుతున్నా. సరే మా ఫ్రెండ్ ఒకటి చెప్తావా? రాలేదు. ఒకటి చెప్తావా? నీకు మెన్షన్ ఇంటర్ మీద ఒట్టేసి చెప్తాను. ఇదే నీకు మెన్షన్ ఎక్కువ అమ్మాయి ఎక్కువ? అలా అలా ఇలా వద్దు, అడిగిన దానికి మాత్రమే మెన్షన్. చెప్పు. అంటే అది లైఫ్ ఇస్తుంది, అవన్నీ వద్దు అవద్దు నాకు. ఏది ఇంపార్టెంట్ ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టమా మ్యాన్స్ రాజ్ ఇష్టమా? నాకు ఎన్టీఆర్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు చెప్పు. అమ్మాయి ఇష్టమా మ్యాన్స్ రాజ్ ఇష్టమా? మ్యాన్స్ రాజ్ ఇష్టమా? ఏంది అమ్మాయి ఇష్టమా? అమ్మాయి ఇష్టం. వేరే బ్రాండ్ నీకోసం అమ్మాయి తాడు చిచి నీకోసం మందు త్యాగం చేసిన మచ్చగా రజిత్ మామ. సో మన చేపల కూడా ఏదో వచ్చింది పంచాయతీ ఉడుకుతుందా? ఈ మనిషి ఉంటే రాను వెళ్ళాలి మా ఫ్లాట్ కి. ఆ మనిషి ఉంటే రాను, ఆయన ఉంటే రాను. నిజాలు తెలుసుకుని నిజాలు తెలుసాను కాదు, ఏదో చెప్తాడు, ఇరికిస్తాడు. చిన్నప్పుడు చూస్తున్న పాపం ఈ లంగ కథ చూడరా. నువ్వు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఎందుకు లేదు సరే చెప్పు. చేసిన తప్పులు చాలా చేశాడు. ఒక్కటి చెప్పు. లచ్చున్నాయి. ఒక్కటి చెప్పు. ఇంతసేపు చెప్పింది నువ్వు. ఇప్పుడు చెప్పు. ఆడని చెప్పేసి ఇష్టం. ఎందుకులే పోనీ అంత అంత పోనీలే. క్షమాభిక్ష అట్లే నీ మాత్రం నేనే ఉండను. పక్క నెక్స్ట్ వీడియో ఇద్దరిని ప్లాన్ చేస్తా చూడరి. ఇప్పుడు పులుసు ఇద్దరు పులుసు వస్తున్నారు. సో ఇప్పుడు మనం మంచిగా ఈ పులుసు ఏదైతే ఉందో బాగా మరగాలంటే ఈ చేప పులుసు అలా చింతపండు పులుసులా ఉంది. అది బాగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు వేయాలి. బ్రో మా వాళ్ళు అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న బంగారు అని. ఫస్ట్ మీకే పెడతారు ఓకేనా? ఇద్దరికి పెట్టాలి కానీ సింబిగాడికి పెట్టకూడదు. ఆ సింబాగాడి వాడంటే చూడు చూడు వాడంటే చూడు చూడు ఎంతమంది చూపిస్తున్నారా సింబా ఫ్యాన్స్ వాళ్ళంతా. ఏం చూపిస్తున్నారా? ఏమనవు బంగారు తల్లి. అప్పుడప్పుడు డాగ్స్ అన్ని ఒకటే డాగ్స్. ఓకే అది బంగారం ఇది ఏంటి అని అట్లా బట్టి ఉంటది. ఈ పెంచి నా మంచి కాబట్టి నీట్ గా పెంచాడు. చిన్నప్పుడు నాన్ వెజ్ చదివినాడు. రూమ్ కి వచ్చినా లోపలికి వచ్చిన బాగుంది. కింది నీళ్ళు లోపలికి వచ్చి 2 నిమిషాలు మన లేనప్పుడు చిప్ప పొట్ అనుకుంటున్నాడు. అప్పట్లో మధ్య మరపు వచ్చింది. హైలైట్ స్టోరీ ఏంటంటే పైన సింబగాడు ఉన్నాడు అని చెప్పేసి రాత్రి అంతా కారులో పాపం. ఓకే ఎంతసేపు పెడతాం? ఒక 10 నిమిషాలు. సార్ కుక్కర్ గారు చెఫ్ గారు ఎంత టైం పడుతుంది? ఒక నిమిషం స్మెల్ చూసి. మా దేవుడా ఇంట్లో ఉప్పు తక్కువైంది. స్మెల్ చూసి ఉప్పు తక్కువ చెప్పంటే స్మెల్ ని టెక్స్చర్ ని బట్టి ఏం లేదు ఏముంది అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తారు ప్రొఫైల్ చూసి ఇది పనికి వస్తుంది. దేవుడా నిజంగా ఇలాంటి సంబంధం లేవు. అన్ని మచ్చదంతా మచ్చది కిమ్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్. మచ్చదారా మచ్చా మాట మచ్చా కాదు అమ్మాయిలో చేస్తున్నా నేను రీసెంట్ గా. ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, పెళ్లి కోసం చూస్తున్నాం. పెళ్లి ఎందుకు? ఆ పెళ్లి లైఫ్ లో ఏం సాధించినావు? ఆ పెళ్లి చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నాను సాధించావు. అవి కాదు నువ్వు చేసిన బెడ్రూమ్ లోకి నేనా స్నాప్చాట్ లో చేసి వాట్సాప్ లో తెచ్చి దొరికిపోదా? వాట్సాప్ నేను చేస్తున్నా అంతేనా? నేనే వాట్సాప్ లో చేయనే. ముందర ప్లస్ నుంచి స్టార్ట్ అవుతారు. నేను అదే చెప్తున్నా. మా ఇంటర్వ్యూ చూసి ఏం చేసిందంటే సో మనకు సెట్ కాదని చెప్పి సజెషన్ ఇవ్వడానికే వచ్చింది కానీ మళ్ళీ కలిసిపోవడానికి కాదు. ఆయన ఫ్రెష్ గా అడుగు ఆ మనిషి అది అవ్వదు. అవలనైతే కోరుకుంటున్నా మన దేవుడు కరుణిస్తాడు, జరుగుతాయి. కానీ నువ్వేంది పెళ్లి అంటున్నావు ఏంది పంచాయతీ అని మా నాయన కొంచెం హెల్త్ బాగాలేదంట. అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకొని లేదు చికెన్ రవి ఇంకా ఉందా చెప్పి నా పెళ్లి చేసుకోకరా వద్దురా వద్దంటే వాడంటే చిన్న వయసు, నాకంటే 24. చిన్న వయసే కదరా? అంటే మీరు 30 ఏళ్ళకి చేసుకుంటారా? మరి
మా side మా సైడ్ 25-26 నేను 30-31 చేసుకుంటే ఒక రేపు సింగిల్ ఈ అంగి dialogue నాకు ఈ dialogue నచ్చింది. ఏంటిది అది కాదు. dialogue నచ్చింది. ఈడ హైదరాబాద్ లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంది? హైదరాబాద్ లో ఉండే వాళ్ళ పరిస్థితులు ఏంది? హైదరాబాద్ పెళ్లి చేసుకోవద్దు మోసపేట అకౌంట్ గానీ వాళ్ళ కూడా గానీ అవన్నీ ఎట్టా ఎవరి ఎట్టా అడుగు వారం వారం పోయేది ఇక్కడికా నువ్వు వారం ఆడిపోతున్నా ఆయన కేబిఎస్ ముసాపేట సీన్లే దూరంగా తిరగాలి గైస్. సో గైస్ ఫైనల్ అయితే వీడియో అయితే అయిపోయింది అనమాట. ఏదైతే చేప చేసామంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ చాలా మంది తినేసారు మధ్యలో. అంటే ఒక రకంగా తిన్నారుగా. టేస్ట్ ఎవడన్నా 5-6 చేపలు తింటాడా? బాగుంది తిన్నారు అనమాట. ఇప్పుడు కెమెరా హ్యాండిల్ చేస్తున్న నవీన్ తిన్నాడు, అందరు తిన్నాడు. సో ఇప్పుడైతే మనం అందరికి కొట్టిద్దాం. ఏముంది మామ, ఎవరు మామ ఈ మనిషి చేసిన మనిషి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. కెమెరా చూసారు కాదు నువ్వు గాని వంట చేస్తే ఉల్లిపాయలు కోస్తానే పిల్ల గంట దడికల్లో కూడా రానీకుంటా కాదని చెప్పా. మధ్య ఇందుకు వచ్చింది ఉప్పు కారం సో ఇప్పుడు చేపల కూర ఎప్పుడు నుండి తిల్లు ప్రేమతో మీకోసం పెద్ద మొక్క పట్టి పేరుకి 7 o'clock అంటారు. లైటింగ్ నమ్మకపోవచ్చు. ఏది 7 o'clock 7 o'clock కాదు 6:25 కొంచెం వేయరా బ్రో. బ్రో ఇలా పీస్ ఉంది బ్రో, బుక్కలు ఉన్నాయి. పీస్ లాగేసి చూడు, ఇది పీస్ కదా. చిన్న పీస్ చిన్న పీస్ తినే తినేసినాడు మొత్తం ఫుల్ అయిపోయింది. చూడు చాలు ఆడించుకెళ్ళిపోయినా బాయ్ కొంచెం వెనక్కి జరుగు. ఒక్క నిమిషం ఉద్దబలు ఉంది. ఆ గ్రేవీ గానీ ఆ చేప గానీ మొత్తం అన్ని అదిరిపోయినాయి. పీస్ లేదు. ఆ రైస్ కి ఆ ఫిష్ కి గ్రేవీకి అదిరిపోయింది. అన్నా నెల్లూరు చేప పులుసు లాగుతున్నా. కానీ ఈ టైంలో మ్యాచెస్ ఉంటే కొత్తలు ఉండేది. ఈ టైంలో మ్యాచెస్ ఉంటే కొత్తలు ఉండేది. ఈ చేపకి ఆ మ్యాచెస్ కి కాంబినేషన్ ఫుల్ కైపు. చేస్తా, మీరు చెప్పింది నిజమో కాదు చెప్తా. చూడు కావాలండి, చూడు ఏముంది చెప్పాలా మ్యాషన్స్ కాలా బంగారంగా. ఈ చేపకి గుద్దబలు ఎక్కుతుంది. ఈ చేప ఈ టేస్ట్ కి భయంకరంగా ఎక్కేస్తుంది. నువ్వు అన్నతావా లేమో అడుగు నింపుకుంటా. నేను నెల్లూరు చేప పులుసు మాట్లాడేది ఏంటంటే ఒక నిమిషం. మా నెల్లూరులో ఫేమస్ అదే నెల్లూరు చేప పులుసు. ఏం కావాలి నిజంగా అయ్యా అన్నా కొంచెం ఆపి కొంచెం ఆపి దీన్ని లేపి మళ్ళీ అవుతా. మాడి ఫామ్ మంచోడు లోపల పాస్
చేసి బద్దంగా సెట్ చేస్తే ఆల్రెడీ మా చిన్నోడికి లైనాకి 2 చేపలు పక్కన పెట్టినాం. ఏమో బాగుందా? బంగారంగా ఉంది. ఇది కొట్టేసి వదిలేపుతా భయంకర ఎక్కేసి ప్రశాంతంగా పడుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. Until then, signing off. This is your